కామన్ వాస్తు ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం ఇంటి యొక్క కొలతలు ఎలా కొలవాలి అనేటువంటి విషయాన్ని గురించి, కొలవడం ఎలా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఇల్లు ఇది దీర్ఘచతురస్రంగా ఉంది. అంటే ఇటు 40, 5, 50, 45 feet, 50 feet. అంటే ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ వెడల్పేమో 45 feet, పొడవేమో 50 feet. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి. ఈ ఏరియా ఎంత, ఈ యొక్క ఇంటి స్థలం యొక్క ఏరియా ఎంత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఇల్లు దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి ఇంటి వైశాల్యం ఈక్వల్ టు అంటే పొడవు ఇంటూ వెడల్పు, అంటే ఈజ్ ఈక్వల్ టు పొడవు ఎంత 50, వెడల్పు ఎంత 45. అంటే ఎంత వస్తుంది మనకు? 500, 500, 5×5 25. తర్వాత 400, 4×5 20. మొత్తం ఎంత వస్తుంది? స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. ఏమంటాం మనం? వైశాల్యం కాబట్టి స్క్వేర్ ఫీట్స్ అంటాం. చదరపు అడుగులు అంటే స్క్వేర్ ఫీట్స్. ఫీట్ అండి. అయితే ఈ చదరపు ఒక యార్డ్ అంటే గజం ఈజ్ ఈక్వల్ టు 3 feet. ఒక చదరపు గజం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? అంటే 3 feet into 3 feet ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9 feet అవుతుంది. 9 feet స్క్వేర్ యాడ్స్ స్క్వేర్ ఫీట్ 9 స్క్వేర్ ఫీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క చదరపు అడుగుల్ని మనం 9 పెట్టి డివైడ్ చేయాలి. అప్పుడు మనకు మొత్తం వైశాల్యము చదరపు గజములలో ఎంత వస్తుంది మనకు అంటే 22,250 స్క్వేర్ ఫీట్లు డివైడెడ్ బై 9 అంటే ఎంత వస్తుంది మనకు? 22,250 డివైడెడ్ బై 9. 9 9 2 18 పోతే 4, తర్వాత 5 తీసుకోవాలి. 9 5 40, తర్వాత ఇక్కడ 0 ఉంది. ఈ 0 ఇక్కడ తీసుకోండి. అంటే ఎంత వచ్చింది మనకు? 200. మొత్తం
ఇంటి వైశాల్యము స్థల వైశాల్యం ఎంత వచ్చిందంటే 200 స్థల వైశాల్యం ఈక్వల్ టు 250 వచ్చింది. అంటే చదరపు అడుగులు అయితేనేమో 2250 చదరపు అడుగులు వచ్చింది. గజాలలో అయితే మనకు ఎంత వచ్చింది? 250 గజాలు వచ్చింది. ఈ విధంగా అంటే దీర్ఘచతురస్రం ఉన్నప్పుడు రూపంలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా లెక్కలు చేయాల్సి ఉంటుంది. అదే మరి చతురస్రంగా ఎలా లెక్కలు చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. చతురస్ర ఆకారంలో స్థలం ఉంటే ఇది 36 ఉంది, ఇది కూడా 36 ఉంది. అప్పుడు మనం ఎలా తెలుసుకుందాం అనంటే ఇప్పుడు వైశాల్యం ఏమవుతుంది? అప్పుడు వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు అంటే ఇక్కడ 2 సమానం ఉన్నాయి కాబట్టి ఇలా కూడా అనొచ్చు, భుజము ఇంటూ భుజము అని కూడా అనొచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకు? భుజం ఇంటూ భుజం అంటే 36 ఇంటూ 36 అంటే ఇక్కడ 36 ఫీట్లు. ఇక్కడ 36 ఫీట్లు, ఇక్కడ కూడా 36 ఫీట్లు. పొడవు 36, వెడల్పు కూడా 36, అంటే ఇది చతురస్రాకారం వచ్చేసింది. అప్పుడు మనం గుణిస్తే అంటే హెచ్ వేస్తే ఎంత వచ్చింది మనకు? 6లో 36, 6 3 18, 3 21, అది 3 తోడు చేసి 3 6లో 18, 3 3 9 10, 6 9 2 1296. అప్పుడు ఇవేంటివి? చదరపు అడుగులు. చదరపు అడుగులు అంటే స్క్వేర్ ఫీట్స్. స్క్వేర్ ఫీట్ 1296 స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే ఇక్కడ పొడవు వెడల్పు 2 సమానంగా ఉన్నాయి. దీన్ని పొడవు వెడల్పు అనుకుంటాం, లేదా భుజం ఇంటూ భుజం అనుకుంటాం. 1296 చదరపు అడుగులు వచ్చింది. మరి ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ తెలుసుకున్నాం. ఒక స్క్వేర్ 9 స్క్వేర్ ఫీట్ అయితే ఒక యార్డ్ అవుతుంది. ఒక యార్డ్, ఒక స్క్వేర్ యార్డ్ పడుతూ 9 స్క్వేర్ ఫీట్ అని ఇదివరకు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు 1296 చదరపు అడుగులు అనేది ఎన్ని స్క్వేర్ ఫీట్లు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అంటే చదరపు భూములలో వైశాల్యం ఎంత అవుతుంది మనకు? అంటే 1296 9 అంటే మనకు ఎంత వస్తుంది? 1296 9 పట్ల 9 పోతే 3 ఇక్కడ 4 పోతే 3 ఇక్కడ 6 తీసుకుంటే
ఇది 4 అంటే మనకి ఎంత వచ్చింది? 144 క్యూరెట్స్ చదరపు గజాలు అంటే 144 స్క్వేర్ యాడ్స్ వచ్చింది. ఈ విధంగా మామూలుగా చతురస్రంగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం లెక్కలు కనుక్కుంటాం. మరి ఇది 45 ఫీట్ ఉంది. 45 ఫీట్ ఉంది. ఇది ఉత్తరం 36 ఫీట్ ఉంది. ఇది 1 ఫీట్ ఉంది. పెరిగింది 1 ఫీట్. ఇక్కడ 0 అయింది. ఇలా వచ్చింది, క్రాస్గా వచ్చింది. అప్పుడు ఇది లంబకోణంగా వచ్చింది, లంబకోణ త్రిభుజంగా వచ్చింది. ఇది లంబకోణ త్రిభుజంగా వచ్చింది. అంటే ఇక్కడ స్థలం ఎట్లా వచ్చిందంటే ఒక తూర్పు ఆగ్నేయంలో పెరిగింది. ఇక్కడ 1 ఫీట్ పెరిగింది. అక్కడ బేసరికల్లా మనకు ఈశాన్యాన్ని బేసరికల్లా 0 అయింది. ఈశాన్య బేసరికల్లా 0 అయింది. ఈశాన్య బేసరికల్లా 0 అయింది. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎలా కనుక్కుంటాము అంటే ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 36, ఇది 1 ఫీట్ ఎక్స్ట్రా ఉంది. 36 మనం లెక్క తీసుకొని చేద్దాం. 45 × 36 అంటే ఇది మెయిన్, ఇది సెకండరీ, రెండోది. అంటే ఇక్కడ వైశాల్యము ఎంత అంటే మెయిన్ ఎంత అంటే ఒకటోది పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పొడవు ఎంత? 45 × 36. 45 × 36 అంటే 6×5 = 30, 6×4 = 24, 3 × 27, 3×5 = 15, 3×4 = 13, 0, 7 × 12, 3×4 1620 చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్ అన్నమాట. స్క్వేర్ ఫీట్ అంటే ఇది ఒకటి వచ్చేసింది. ఇక రెండవది ఏంటి మనకు? రెండవ వైశాల్యం కావాలి, త్రిభుజ వైశాల్యం. రెండో త్రిభుజ వైశాల్యం లంబకోణంగా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, ఈ సూత్రం. దీన్ని ½ ఇంటూ భూమి అంటే 1 ఫీట్, ఎత్తు అంటే 36 కింద తీసుకుంటాం మనం. డెబ్బై 2 పట్ల 2 8
16 అంటే ఎంత వచ్చింది మనకు 80 స్క్వేర్ ఫీట్ అంటే మనకు 18 స్క్వేర్ ఫీట్లు వచ్చింది. మొత్తం ఎంత అయింది? మొత్తం విషయాలు ఎంత అయింది మనకు? మొత్తం విషయాలు అంటే ఫస్ట్ది ప్లస్ రెండు కూడుకోవాలి. ఫస్ట్దంతా 1620 ప్లస్ 18 అంటే ఎంత వస్తుంది మనకు? 1620 మొత్తం వెళ్తే 18 3 1630 ఇస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ 1600 మనం వైశాల్యము చదరపు గజములలో స్క్వేర్ యార్డ్స్లో ఎంత అవుతుంది అని అంటే మనకు 1638 డివైడెడ్ బై 9. ఎందుకని అంటే 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 feet 9 స్క్వేర్ ఫీట్ కాబట్టి 9 పెట్టి డివైడ్ చేయాలి. 1638ని 9 పెట్టి డివైడ్ చేయాలి. 9 1 9 7 3 తీసుకుంటాం. 8 71 8 9 2 మొత్తం ఎంత వచ్చింది అంటే 182 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. 182 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. అంటే ఇందులో ఈ స్థలంలో ఈ స్థలంలో ఏం పెరిగింది అంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది. తూర్పు ఆగ్నేయం 18 స్క్వేర్ ఫీట్లు స్క్వేర్ ఫీట్ పెరిగింది. అంటే అంటే 2 చదరపు గజాలు ఆగ్నేయం పెరిగింది. ఈ విధంగా మనము లెక్కలు చేయాల్సి ఉంటుంది. అంటే క్లియర్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, తర్వాత దీర్ఘచతురస్రంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, తర్వాత ఇలా హెచ్చుగా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.